హాయ్ ఫస్ట్ ఇయర్ యూనిట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. కార్బన్ సిగ్మా బాండ్ లేదా సింగిల్ బాండ్. యూనిట్ 2 కార్బన్ 5 బాండ్ చెప్పుకుంటాం. 5 బాండ్ అంటే డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ ఉన్న వాటిని 5 బాండ్ అంటాం. ఇక డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ అంటే ఆల్కిన్స్ ఫస్ట్ది ఆల్కిన్స్ గురించి చెప్పుకుందాం. ఈ చాప్టర్లో ఆల్కిన్స్ గురించి చెప్పుకుంటాం, ఆల్కైన్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ టాపిక్ ఆల్కిన్స్ అని వీటిని అంటాం. కార్బన్కి డబుల్ బాండ్ ఉన్న వాటిని ఆల్కిన్స్ అంటాం. కార్బన్కి డబుల్ బాండ్ ఉన్న వాటిని ఆల్కిన్స్ అంటాం. ఓకే, అంటే ఇది పై బాండ్, ఇది పై బాండ్, ఈ సిగ్మా బాండ్. CH2 డబుల్ బాండ్ CH2, దీన్ని ఈథీన్ అంటాం. ఈథీన్ అంటాం. ఆర్ ఇథిలీన్ అని కూడా అంటారు. ఈథీన్ ఆర్ ఇథిలీన్. అదేవిధంగా CH3 సింగిల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2, దీన్ని 1-ప్రొపీన్ అంటాం లేదా ప్రోప్-1-ene అంటాం. అదేవిధంగా CH3 సింగిల్ బాండ్ CH2 CH డబుల్ బాండ్ CH2, బ్యూట్-1-ene. ఇక్కడ చూడండి, ఇది ప్రోప్-1-ene అంటాం లేదా 1-ప్రొపీన్ అంటాం. అంటే 3 కార్బన్ ఆటమ్స్ ఉండి డబుల్ బాండ్ ఉంటే దాన్ని 1-ప్రొపీన్ అంటే ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి 1-ప్రొపీన్ అంటాం. అదేవిధంగా 4 కార్బన్ ఆటమ్స్ ఉండి ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది కాబట్టి బ్యూట్-1-ene అంటాం. నెక్స్ట్ 1,3-బ్యూటాడైన్ CH2 డబుల్ బాండ్ CH డబుల్ బాండ్ CH2, 1 2 3 4. ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్ ఉంది, 1,3-బ్యూటాడైన్ అంటాం. 1,3-బ్యూటాడైన్. అంటే కార్బన్కి డబుల్ బాండ్ ఉన్న వాటిని ఆల్కిన్స్ అంటాం. ఇవన్నీ కూడా ఆల్కిన్సే, ఇవన్నిటినీ కూడా ఆల్కిన్సే అంటాం. హైడ్రోకార్బన్ ఇన్ విచ్ C డబుల్ బాండ్ C బాండ్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్కిన్. ఈ ఆల్కిన్ని ఒలిఫిన్ అని కూడా అంటారు. ఆల్కిన్ ఏమంటాం? ఒలిఫిన్. ఆల్కిన్ కూడా ఒలిఫిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కిన్స్. ఆల్కిన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం? ఆల్కైన్స్ని తీసుకుంటాం, ఆల్కిన్స్ ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది ఫ్రమ్ ఆల్కైన్స్. ఆల్కైన్స్ తీసుకుని ఆల్కిన్స్ ఫామ్ చేస్తాం. ఆల్కైన్స్ అంటే ఏంటి? కార్బన్కి త్రిబుల్ బాండ్ ఉన్న వాటిని ఆల్కైన్స్ అంటాం. CH త్రిబుల్ బాండ్ CH, దీన్ని ఇథైన్ అంటాం. ఇథైన్ రియాక్ట్ విత్ హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం కాల్షియం కార్బోనేట్ టు ఫామ్ ఆల్కిన్. ఈథీన్ అంటాం దీన్ని. చూడండి, ఇథైన్ తీసుకున్నాం, హైడ్రోజన్స్తో రియాక్ట్ చేస్తున్నాం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పల్లాడియం అండ్ కాల్షియం కార్బోనేట్. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ చేస్తాం. ఇక్కడ ఒక 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్, ఈ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ అటాక్ చేస్తాం. ఈ 2 హైడ్రోజన్స్ కూడా ఒక హైడ్రోజన్ ఈ కార్బన్కి అటాక్ చేస్తాం, ఇంకొక హైడ్రోజన్ ఈ కార్బన్కి అటాక్ చేస్తాం. ఇక్కడ ఒక బాండ్ బ్రేక్ అవుద్ది, CH2 డబుల్ బాండ్ CH2 అవుద్ది, ఈథీన్ అవుద్ది. ఓకే, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని రిడక్షన్ అంటాం. రిడక్షన్ అంటే ఏంటంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఇక్కడ పల్లాడియం ప్లేస్లో నికెల్ యూజ్ చేయవచ్చు, ప్లాటినం కూడా యూజ్ చేయవచ్చు.
ప్రొపైన్ తీసుకుని ప్రొపీన్ ఫామ్ చేస్తాం. ఇదే విధంగా ప్రొపైన్ తీసుకుని ప్రొపీన్ ఫామ్ చేస్తాం. CH3 సింగిల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2 పెల్లాడియం కాల్షియం కార్బోనేట్ CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రొపైన్ ఫస్ట్ కార్బన్ మీద ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 1 ప్రొపైన్ అంటాం. 1 ప్రొపైన్. ఇక్కడ ట్రిపుల్ బాండ్లో ఒక బాండ్ బ్రేక్ చేస్తే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ అటాక్ చేస్తాం. CH3 CH డబుల్ బాండ్ CH2 ప్రొపీన్. 1 ప్రొపీన్. 1 ప్రొపీన్. ఓకే, ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్. ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్లో ఫస్ట్ ఇదైందమ్మా, ఫ్రమ్ ఆల్కైన్. నెక్స్ట్ ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏమిటంటే ఏదైనా ఒక ఆటమ్ లేదా ఒక గ్రూప్ రిమూవ్ చేసి ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, రియాక్షన్ ఇన్ విచ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ present on carbon atoms are removed known as elimination reaction. ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆటము లేదా ఒక గ్రూప్, ఒక రియాక్షన్లో ఒక ఆటము లేదా ఒక గ్రూప్ని రిమూవ్ చేసి కార్బన్కి డబుల్ బాండ్ ఫామ్ అవుతే దాన్ని ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఎలిమినేషన్ రియాక్షన్ని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. రివర్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్. ఎడిషన్ రియాక్షన్ రివర్స్ చేస్తే దాన్ని ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఓకే, ఎలిమినేషన్ రియాక్షన్లో ఎథైల్ బ్రోమైడ్ తీసుకుంటున్నాం. ఎథైల్ బ్రోమైడ్. ఎథైల్ బ్రోమైడ్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఎథైల్ బ్రోమైడ్ అంటే CH3 CH2 Br. ఈ CH3ని ఏ విధంగా రాస్తామంటే CH2H కింద రాస్తాం. CH2 Br. ఇది ఎథైల్ బ్రోమైడ్. దీన్ని OH- రియాక్ట్ చేసామనుకోండి, ఇక్కడ సిగ్మా బాండ్లో ఉన్న ఆటమ్స్ రిమూవ్ అయ్యి పై బాండ్ ఫామ్ అవుద్ది. ఎలాగంటే H+ OH- H2O రిమూవ్ అయిపోద్ది, Br- రిమూవ్ అయిపోద్ది. అంటే ఇక్కడ Br- రిమూవ్ అయిందంటే కార్బన్కి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. H+ రిమూవ్ అయిందంటే కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ కార్బన్ మీద పాజిటివ్, ఈ కార్బన్ మీద నెగిటివ్ డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. ఈ H+ OH- H2O కింద రిమూవ్ అయిపోద్ది. అంటే CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O ప్లస్ Br-. ఇది ఎలిమినేషన్ రియాక్షన్ అంటాం. ఇక్కడ చూడండి, Br రిమూవ్ అయిపోయింది. ఈ మాలిక్యూల్ తీసుకున్నాం ఎథైల్ బ్రోమైడ్. ఎథైల్ బ్రోమైడ్లో Br రిమూవ్ అయిపోయింది, హైడ్రోజన్ రిమూవ్ అయిపోయింది. ఏం ఫామ్ అయింది? ఈథీన్ ఫామ్ అయింది. ఓకే, ఇది ఎలిమినేషన్ రియాక్షన్. ఎలిమినేషన్ రియాక్షన్స్లోని 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది E1 ఎలిమినేషన్ రియాక్షన్. E1 ఎలిమినేషన్ రియాక్షన్. సెకండ్ది E2 ఎలిమినేషన్ రియాక్షన్. థర్డ్ది E1 CB ఎలిమినేషన్ రియాక్షన్. 3 టైప్స్. ఫస్ట్ ఏంటి? E1 ఎలిమినేషన్ రియాక్షన్, ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. E2 ఎలిమినేషన్ బైమాలిక్యులర్ రియాక్షన్. E1 CB అంటే ఏంటంటే ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ కాంజుగేటెడ్ బేస్. ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ కాంజుగేటెడ్ బేస్. ఫస్ట్ E1 చూద్దాం. E1 ఎలిమినేషన్ రియాక్షన్. E1 ఎలిమినేషన్ రియాక్షన్ అంటే ఏంటంటే ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. ఇక్కడ ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, రియాక్టెంట్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్. దీని మీద బేస్ ఉంటుంది. ఓకే, E1 అంటే ఏంటంటే ఎలిమినేషన్ రియాక్షన్ యొక్క రేట్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది.
ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ అంటే ఆర్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. అది E1 ఎలిమినేషన్ రియాక్షన్. అదవుతుందా? రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది? రియాక్టెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. ఇక్కడ ఆల్కైల్ హైలైడ్ తీసుకుంటాం, రియాక్టెంట్ ఆల్కైల్ హైలైడ్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. ఓకే, ఇక్కడ ఎటువంటి ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది అంటే టెర్షరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది E1లో. E1లోని రియాక్టివిటీ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందంటే టెర్షరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది, నెక్స్ట్ సెకండరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది, ప్రైమరీ. ఈ ఆర్డర్లో త్వరగా రియాక్ట్ అవుద్ది E1లో. అదవుతుందమ్మా? E1 అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది రియాక్టెంట్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది, టెర్షరీ ఆల్కైల్ హైలైడ్ మీద మాత్రమే డిపెండ్ అవుద్ది. టెర్షరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది E1లో. ఆ రియాక్షన్ చూద్దాం. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకున్నాం. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ CH3 Br KOH gives rise to CH3 double bond CH2 plus H2O plus Br. ఓకే, ఇక్కడ చూడండి టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్. టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ టెర్షరీ ఎందుకు అయిందంటే బిఆర్ అనేది అటాచ్డ్ అయి ఉన్న కార్బన్కి 3 కార్బన్స్ అటాచ్డ్ అయి ఉన్నాయి, అందువల్ల టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ అంటాం. దీన్ని టెర్షరీ అంటాం. బ్యూటైల్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ 4 కార్బన్స్ ఉన్నాయి, బ్యూటైల్ బ్రోమైడ్. దీన్ని ఆల్కలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఆల్కలిక్ పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే ఇక్కడ బిఆర్ రిమూవ్ అవుద్ది, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అవుద్ది. ఈ కార్బన్కి అటాచ్డ్ ఉన్న హైడ్రోజన్ రిమూవ్ అవుద్ది. అది ఏ విధంగా రిమూవ్ అవుద్ది అన్నది మెకానిజంలో చూద్దాం. ఫస్ట్ KOH తీసుకుంటాం, పొటాషియం హైడ్రాక్సైడ్. దీన్ని అయనైజేషన్ చేస్తే K+OH-, అయనైజేషన్ చేస్తే K+OH-. ఓకే, ఇది ఫస్ట్ ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకుంటాం. CH3ని ఇక్కడ CH3 ఉంది కదా, CH2H కింద రాస్తున్నాం. Br CH3 OH- రిజెక్ట్ చేస్తాం. OH- రిజెక్ట్ చేస్తే OH- అనేది H+కి అటాక్ అవుద్ది, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, H2O రిమూవ్ అవుద్ది. CH3 CH2 CH3 Br. ఇక్కడ కార్బన్కి ఏ ఛార్జ్ వచ్చింది? నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అనుకోండి, దాన్ని కార్బేన్ అయాన్ అంటాం. ఈ కార్బేన్ అయాన్ తీసుకుని CH2 CH3 Br రిమూవ్ చేస్తామనుకోండి, ఇక్కడ Br- రిమూవ్ చేస్తే కార్బన్కి ఏ ఛార్జ్ వస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ వస్తుంది, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఉంది, డబుల్ బాండ్ ఫామ్ అవుద్ది. ఓకే, CH3 C డబుల్ బాండ్ CH2 CH3. దీన్ని ఆల్కీన్ అంటాం. ఓకే, ఆల్కీన్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు ఆల్కీన్ని? ఇదే ప్రోడక్ట్ని CH2 డబుల్ బాండ్ CH3 2-methyl prop-1ene. ఓకే, ఇది ఎలిమినేషన్ E1, ఎలిమినేషన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. అదేవిధంగా E2 అంటే ఏంటి? బైమాలిక్యులర్ రియాక్షన్. R gives rise to P. E2లో ప్రైమరీ ఆల్కైల్ హైలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది. రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది E2లో దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఆల్కైల్ హైలైడ్ మీద డిపెండ్ అవుద్ది, బేస్ మీద కూడా డిపెండ్ అవుద్ది.
E1 ఇదమ్మా. ఇక్కడ ఆల్కైల్ హాలైడ్ రేట్ ఆఫ్ E1లో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ రియాక్టెంట్ మీద మాత్రం డిపెండ్ అవుద్ది. టెర్షియరీ ఆల్కైల్ హాలైడ్ త్వరగా రియాక్ట్ అవుద్ది. ఓకే, సెకండరీ ఆల్కైల్ హాలైడ్ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్ అవ్వవు. ఇక్కడ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకుని KOH ఆల్కలిక్ KOHతో రియాక్ట్ చేసాం, ఆల్కీన్ ఫామ్ అయింది. డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అంటాం. పొటాషియం హైడ్రాక్సైడ్ అయనైజేషన్ చేసాం, K+OH- ఫామ్ అయింది. ఇక్కడ CH3ని CH2H కింద రాసాం, H+OH- H2O రిమూవ్ అయిపోయింది, ప్లస్ H2O రాసుకోండి. ఇక్కడ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ని ఏమంటామంటే కార్బన్ అని అంటాం. కార్బన్ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఈ కార్బన్కి Br డెక్ అయి ఉంది కదా, Br- రిమూవ్ చేస్తాం అనుకోండి, కార్బన్ పాజిటివ్ వస్తుంది. కార్బన్ పాజిటివ్, కార్బన్ నెగిటివ్, డబుల్ బాండ్ ఫామ్ అయింది. దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ E2 చెప్పుకున్నాం.